ఇంటి అమ్మవారి పండుగ. చీర జాకెట్ పెట్టి పసుపు కుంకం ఇస్తా అని మొక్కుకున్నా. ఇప్పుడు టెంపుల్ కి వెళ్ళాలి. ఏ సారీ కట్టుకుందాం ఐడియా. ఈ సారీ అయితే ట్రెడిషనల్ గా బాగుంటుంది. సారీ డ్రేపింగ్ అయిపోయింది. ఎలా ఉందో కామెంట్ చేసేయండి. ఇప్పుడైతే ఫేస్ మేకప్ చేసుకుంటా. మేకప్ అంటే గుర్తొచ్చిందండి, లాస్ట్ వీడియోలో కొంతమంది కామెంట్ చేశారు మేకప్ వేసుకోవడం రాదంటూనే ఐలైనర్ బాగా పెట్టారు, ఇంకా మేకప్ వేసుకోవడం రాదంటూనే ఐకి పెన్సిల్ పెట్టుకున్నారు, కాటికని చెప్తున్నారు. ఇలా ఒక ఇద్దరు కామెంట్ చేశారు. చూడండి, నాకు మేకప్ వేసుకోవడం రాదని చెప్పా, ఇష్టం లేదని చెప్పలే. ఇప్పటి వరకు నేర్చుకోలే, ఫ్యూచర్ లో టైం వస్తే ఖచ్చితంగా నేర్చుకుంటా అని చెప్పా. దానికి మీకు ఎలా అర్థమైందో నాకైతే అర్థం కాలే. నేను చెప్పేది ఫేస్ మేకప్ కోసం, మీరు మాట్లాడేది ఐ మేకప్ కోసం. కాంపాక్ట్, కన్సీలర్, ఫౌండేషన్ ఇలా చాలా ఉంటాయి కదా, నాకు వాటి కోసం తెలీదు అని చెప్పా. మీకు అది ఎలానో అర్థం. సర్లేండి, అర్థం చేసుకున్న వాళ్ళు అర్థం చేసుకోండి, లేకపోతే వీడియో స్క్రోల్ చేసేయండి, తప్పేమీ లేదు. ఇప్పుడైతే హెయిర్ స్టైల్ చేసేసుకుంటున్నా. ప్రీవియస్ వీడియోలో చేసిన హెయిర్ స్టైల్ వేరు, ఈ హెయిర్ స్టైల్ వేరు. ఈ హెయిర్ స్టైల్ కొంచెం బ్యాక్ కి వచ్చి కొంచెం టైట్ గా వస్తుందండి. ఆ హెయిర్ స్టైల్ కొంచెం ఫ్రంట్ కి వచ్చి పఫీగా వస్తుంది. హెయిర్ స్టైల్ అయితే ఇలా వచ్చిందండి. ఎలా ఉంది? సో ఈ సారీ మీదకి ఇయర్ రింగ్స్ అయితే మ్యాచ్ చేస్తున్నాను. గోల్డ్ వేసుకుందాం అనుకున్నా కానీ ఎందుకో వద్దనిపించింది, ఎందుకంటే చాలా క్రౌడ్ ఉంటది కదా పండుగలో. సో అందుకే ఈ జ్యువెలరీతో అయితే మ్యాచ్ చేస్తున్నానండి. సో జ్యువెలరీ ఎలా ఉందో చెప్పండి. ఇక ఫైనల్ గా లిప్స్టిక్ వేసేసుకొని కుంకుమ అయితే పెట్టేసుకున్నానండి. కామెంట్ పెట్టే ముందు కొంచెం చూసుకొని పెట్టండి, ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువుల్లా తయారయ్యారు. సో ఫ్రెండ్స్, ఈ రోజు అవుట్ ఫిట్ అయితే ఇది. ఎలా ఉందో నా లుక్ కామెంట్ చేసేయండి.